దయచేసి రేపటి మేము వైజాగ్ రాకండి. ఈ వీడియో మీకోసమే. దయచేసి ఎండ్ వరకు చూడండి. అంటే ఇప్పుడు ఏ ప్లాన్ యాక్టివేషన్ ఉందండి? జీరో కమిషన్ ప్లాన్ సార్. అదేంటండి, నాకు మరి ఎక్స్పైర్ అయిపోయింది ఇక్కడ. అసలు నేను ఇది జీరో కమిషన్ ప్లాన్ అనేదే తీసుకోలేదు. మరి జీరో కమిషన్ ప్లాన్ ఎలా యాక్టివేషన్ అయ్యి ఉంటుంది? ఇది సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నారు కదా సార్. ఇదండి మీరు చెప్పింది. ఇది మీరు చెప్పిన అబద్ధాలు. ఎలా నమ్మంటారు చెప్పండి ఇప్పుడు? నేను ఇది అసలు ప్లానే తీసుకోలేదు. మీకు జీరో కమిషన్ ప్లాన్ అంటే నేను చేసి తీసుకున్నానంట. ఎందుకండి ఇంకెలా ఎంతమంది క్యాప్టెన్స్ డబ్బు తింటారు మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అంత అమౌంట్ అయితే కట్ అయింది సార్. ఇక్కడ ఆర్డర్స్ మీద 4 ఆర్డర్స్ మీద అది జిఎస్టీ ప్రీవియస్ డ్యూస్ అనే ఉంది సార్. అది నేను ఒకసారి బ్యాక్ ఎండ్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తాను సార్. మీరు ఇప్పుడు అంత దొరికిపోయిన తర్వాత ఏం చెప్పొద్దమ్మా, అర్థమైందా? బ్యాక్ అండ్ టీం ఇప్పుడే మీకు అర్థమైపోయింది. ఇంకా మీరు ఇంకా బ్యాక్ అండ్ టీంకి ఇంకేం చెప్తారు మీరు? ఇప్పుడే మీకు సిచ్యువేషన్ అర్థమైపోయింది నాకు. మీరు చెప్పే మాటలని అబద్ధం అండి. లేకపోతే ఈరోజు నేను సబ్స్క్రిప్షన్ ప్లానే తీసుకోలేదు. ఈరోజు జీరో ప్లాన్ ఉందట, నాకు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉందంట. నా దగ్గర నీట్గా 6వ తారీఖు 8వ నెల 4:50కి ఎక్స్పైర్ అయిపోయింది నాది సాయంత్రం. మీరు ఇప్పుడు నాది యాక్టివేషన్లో ఉందంటున్నారు. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ ఆగస్ట్ 7. నిన్న ఈవినింగ్తోనే ఎక్స్పైర్ అయిపోయింది, కానీ ఈరోజు ఉందంటున్నారు మీరు. ఇదండి మీరు చెప్పేది. మీరు చెప్పే డీటెయిల్స్ ఇటువంటివి. పేరు? నా పేరు రేష్మా సార్. ఓకే అండి, బాగా మంచి డీటెయిల్స్ ఇచ్చారండి. ఓకే, నేను ర్యాపిడో ఆఫీసులో కంప్లైంట్ చేస్తాను మీ పేరుతో పాటు. లేకపోతే మీకు చెక్ చేసి చెప్పండి ఈరోజు నాకు ఏ ప్లాన్ ఉందో నాకు కనిపించట్లేదు అంటే మీరు నా జీరో కమిషన్ ప్లాన్ అని చెప్తారా? మీ మాటలేమి ఇప్పుడు నేను చేసేస్తే, డ్యూటీ చేస్తే మీరు జిఎస్టీతో కలిపి 18% కట్ చేసుకుంటారు. మాకు ఏం మిగలదు. ఇంక పెట్రోల్ డబ్బులు కూడా రావు మాకు. అది ఇదిగోండి, నేను మాట్లాడుతుండగా ఫోన్ కట్ చేస్తారు. ఇది రేపటి పరిస్థితి. మీదే తీసుకుంటారు తప్పించే వాళ్ళు, మీకు ఏం రాదు. అది ఇది ఇలాగా ఫోన్ కట్ చేస్తారు మధ్యలో మాట్లాడితే సమాధానం చెప్పలేక. అర్థమైందా? ఓకే, మరి ఉంటా. బాయ్ బాయ్. అసలు ఎందుకు నేను రేపటికి కాల్ చేశానో, అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది రేపటి పాటలో చెప్తా. ఖచ్చితంగా చూడండి.